కీర్తన సంఖ్య 97. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 6 వచనాలు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక, మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారము, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది, ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నది, భూమి దాన్ని చూసి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. ఈ భాగానికి పెట్టిన పేరు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో పడిపోయిన దేవదూతల తీర్పు. భవిష్యత్తులో జరగనైనటువంటి జడ్జిమెంట్ గురించి మాట్లాడడం జరుగుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ భాగం ప్రకటన 19వ అధ్యాయంలో పోల్చబడిన భాగంతో సరిపోల్చబడుతుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత భాగము 7, 8, 9 వచనాలు. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ నీతి న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఎలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవే మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. ఈ భాగానికి పెట్టిన పేరు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రజల తీర్పు. ప్రకటన 20 అధ్యాయం నుండి 22 వచనం వరకు నీతిమంతులకు అనీతిమంతులకు జరగనయున్న తీర్పుతో పోలిస్తే ఇది ప్రవచనాత్మకంగా చెప్పాడు అని నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత భాగం 10, 11, 12 వచనాలు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఈ భాగానికి పెట్టిన పేరు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో సిద్ధపడేందుకు హెచ్చరికలు. అసలు ఈ వాక్యాన్ని చూస్తుంటే ఎలా ఉందంటే, ఇంచుమించు ఒక 500 years to 6,000 years BC ముందు రాయబడిన వాక్యము ఈనాడు ఎంత అద్భుతంగా మనకు సరిపోతుందో ఆశ్చర్యమవుతుంది. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క తలంపులు ఎంత అద్భుతమైనయో. మనం ఈనాడు నూతన నిబంధనలో నేర్చుకున్నటువంటి సత్యము పాత నిబంధన భక్తులకు దేవుడు ఎలా తెలియపరిచాడో, ఎంతమందికి తెలుసో ఈ వాక్యము చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగే సంఘటనలు, ప్రవచనములు. ఆశ్చర్యం, ఆశ్చర్యం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగంలోకి పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమెన్.